ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमः शिवाय। 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 हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर। श्री राम जय राम जय जय राम। 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 जय सीताराम जय राजा राम। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। हनुमंतुల వారి స్తుతి। अतुलित बलधामं हेमशैलाभदेहं धनुजवन कृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि। ओम बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। హనుమాన్ చాలీసా గురించి చెప్పుకుంటున్నాము। 18వ చౌపాయి నుండి చూడండి। जुग सहस्रजो जन परभानु लील्योताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांगी गई अचर जनाहि। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हरे तेते। హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో సకల కార్యాలు అన్నటువంటివి సిద్ధిస్తాయి। तुम उपकार सुग्रीव कीन्ह राम मिलाय राजपद दीन्ह। మీ యొక్క సలహా మేరకు సుగ్రీవుల వారు మరియు విభీషణుల వారు కూడా రాముల వారిని కలిసి ఉన్నతమైనటువంటి రాజ పదవిని పొందడము జరిగింది। అంతేకాకుండా బంధనాల నుండి కూడా విముక్తిని పొందడం జరిగిందని చెప్తున్నారు। जुग सहस्र జోజన పర భాను లీల్యోతాహి మధుర ఫలజాను। చిన్న వయసులో ఉన్నప్పుడే సూర్యుని చూసి ఒక మధుర ఫలం అనుకునేసి మీరు ఆకాశంలోకి ఎగిరి తినాలి అని అనుకొని ఉన్నారు। అంత శక్తి పరాక్రమాలు కలిగి ఉన్నటువంటి వారు। రామతు ఆరే తుమరకవారే దానికి ముందుగా ప్రభు ముద్రిక మేలి ముఖమాహి జలది లాంగిగై అచరజనాహి। రామ నామాంకితమైనటువంటి ముద్రికని మీ నోటి యందు ఉంచుకొని
దుష్కరమైనటువంటి సాగరాన్ని సులభంగా లంఘించడము జరిగింది. దుర్గమ కాజే జగత్తికే చేతే సుగమానుగ్రహ తుమరే తేతే. మీ అనుగ్రహం ఉన్నట్లయితే కష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా సులభంగా సాగిపోతాయి, సులభంగా జరుగుతాయి. ఇక్కడ వరకు చెప్పుకుని ఉన్నాము. 21వ చౌపాయి చూడండి. राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे, सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना. 21, 22 చౌపాయిల్లో రామ దుఆరే తుమ రఖవారే హోతన ఆజ్ఞ బిను పైసారే అంటే, హనుమ మీరు శ్రీరామచంద్ర ప్రభు యొక్క భవంతి దగ్గర, సౌధం దగ్గర ద్వారపాలకునిగా ఉంటారు, భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారని చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి సౌధంలో ఉన్నటువంటి భగవంతుని కలవాలి అంటే, రాముల వారి దగ్గరికి చేరాలి అంటే ముందుగా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అన్నటువంటిది ఉండాలి. కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి, భగవంతుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వరు అనేసి అంటూ ఉంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి భగవతత్వాన్ని పొందటానికి ఒక మార్గం అన్నటువంటిది ఉండాలి, అనుసంధానం చేసేటువంటి వారు ఉండాలి, అనుమతించేటువంటి వాళ్ళు కూడా ఉండాలి. ఇక్కడ హనుమంతుల వారు ద్వారపాలకులుగా ఉండి ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకుండా, ఎవరిని బయటికి రానికుండా చూస్తున్నారు అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ అంతరార్థంలో చూసినప్పుడు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకుండా చూస్తున్నారు, ఎవరిని బయటికి రానివ్వకుండా చూస్తున్నారు అన్నటువంటిది గమనించాల్సి ఉంటుంది. భగవంతుణ్ణి కలవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు భక్తులై ఉన్నట్లయితే, సాధకులై ఉన్నట్లయితే వాళ్ళని అనుమతిస్తూ ఉంటారు. మరి ఎవరిని అనుమతించడం లేదు, ఎవరైతే భగవంతునికి ఇబ్బంది కలిగిస్తారో, దుష్టత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళని లోపలికి అనుమతించడం జరగదు. మరి లోపల నుంచి బయటికి రావడానికి కూడా ఆయన అనుమతి ఉండాలా అంటేను అనుమతి కాదు, కానీ ఆయన ద్వారపాలకుడిగా ఉన్నప్పుడు రక్షణ బాధ్యత ఆయనదే కదా. ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు పరబ్రహ్మ స్వరూపం భగవంతుడు. మరి అంతరార్థంలో చూసినప్పుడు హనుమంతుల వారు మనల్నందరినీ కూడా, సాధకుల్ని, భక్తుల్ని భగవంతుని దగ్గరికి ఆకర్షిస్తూ ఉన్నారు. ద్వారపాలకుడు మంచిగా ఉన్నట్లయితే ద్వారం దాటి సులభంగా లోపలికి వెళ్ళొచ్చు. లోపల ఉన్నటువంటి వారు సుముఖంగా ఉన్న ద్వారపాలకుడు వచ్చేసి గేటు దగ్గర ఉన్న ఆయన మనల్ని ఆపేశారు అనుకోండి, మనం లోపలికి వెళ్ళే అవకాశమే ఉండదు. ఇక్కడ వచ్చేసి మనలోనికి, మన హృదయంలోనికి మంచి ఆలోచనలని, భావాలని ఆ హనుమంతుల వారు వెళ్ళేలా చేస్తారు. లోపల ఉన్నటువంటి సద్గుణాలు, సత్సంపత్తి అన్నటువంటిది బయటికి రాకుండా కాపాడుతారు. ఇక్కడ బయటికి రావడం అంటే చెడు రూపంలో బయటికి వ్యక్తం కాకుండా, అంతరార్థంలో ఇంకా డీప్ గా వెళ్ళి మనం చూసినప్పుడు, ఆధ్యాత్మిక స్థాయి నుండి చూసినప్పుడు హనుమంతుల వారు గురుస్వరూపం. మనందరికీ కూడా మోక్ష మార్గాన్ని చూపించేటువంటి వారు. ఆ మోక్ష మార్గం దగ్గర, ఆ ద్వారం దగ్గర నిలబడి ఉండి బయట ఉన్నటువంటి సాధకుల్ని, జిజ్ఞాసుల్ని ఆ లోపలికి పంపిస్తూ ఉంటారన్నమాట. ఒక మహాత్ముడు చెప్తారు, నేను ఆ మోక్ష ద్వారం, థ్రెషోల్డ్ అంటారు కదా, గడప, అక్కడ నిలబడి ఉన్నాను అని చెప్తారు. మరి మీరు ఆల్రెడీ మోక్షం పొందున్నారు కదా, మీరు మళ్ళీ వచ్చి ద్వారం దగ్గర ఎందుకు నిలబడ్డారు అని అంటేను, నేను ఆ గడప దగ్గర నిలబడి ఉన్నప్పుడు, ఇంతకు ముందుగా అజ్ఞానంలో నేను ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తపన పడుతూ లోపలికి ప్రవేశించాలి అని అనుకున్నాను, ఈ విధంగా కోరుకునేటువంటి వాళ్ళు, సాధకులు ఉంటారు కదా, ముముక్షువులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా అక్కడి వరకు తీసుకొని వచ్చి లోపలికి పంపిస్తూ ఉంటాను. మరి మీరు ఎప్పుడు వెళ్తారు అంటేను, ఆ మహాత్ముడు చెప్పిన మాట చాలా అద్భుతమైనటువంటిది. అందరూ కూడా బంధ విముక్తులయ్యి ఆ మోక్ష ఆనంద స్థితిని పొందే వరకు నేను ఈ గడప దగ్గరే నిలబడి ఉంటాను, అందరినీ పంపిస్తూ ఉంటాను అని చెప్తున్నారు. హనుమంతుల వారు కూడా, రాముల వారు భూమి మీద అవతరించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయినప్పటికీ ఆయన మాత్రము భూమండలం మీదే ఉంటూ ఇప్పటికీ కూడా రామతత్వాన్ని సూక్ష్మ రూపంలో అందరికీ బోధ చేస్తూ ఉన్నారు, మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు.
ఇక్కడ వచ్చేసి రామదువారే తుమరకవారే పోతన ఆజ్ఞ వినుపైసారే, మీ అనుజ్ఞ లేకుండా లోపలికి ఎవరు కూడా వెళ్ళలేరు స్వామి అని చెప్తున్నారు. మీరు జయ విజయుల కథ వినే ఉంటారు. వైకుంఠ ద్వారపాలకులుగా ఉండేటువంటి వారు. సనక సనందనాది ఋషులు భగవంతుని యొక్క దర్శనం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఆపుతారనమాట. జయ విజయ అంటే అంతరార్థంలో ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం. ఎవరికైతే ఈ గుణాలు ఉంటాయో వాళ్ళు భగవంతునికి దగ్గర అవుతారు. కానీ జయ విజయులు ద్వారపాలకులుగా వెళ్ళిన తరువాత, వైకుంఠంలో కొంతకాలం ఉన్న తర్వాత వాళ్ళల్లో అహంకారం వస్తుందన్నమాట. ఎవరైనా సరే మా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడానికి లేదు అనేసి అనుకుంటారు. ఒకానొక స్థాయిలో సాక్షాత్తు లక్ష్మీమాత లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఆవిడను కూడా ఆపుతారనమాట. ఆవిడ అనుకుంటారు, మా ఇంట్లో పని చేస్తున్న అన్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు వీళ్ళు, ఎందుకు ఇంత అహంకారం వచ్చింది వీళ్ళకి అనేసి వాళ్ళ మీద కోప్పడి లోపలికి వెళ్ళి స్వామికి చెప్తారనమాట. ఇలా తయారై ఉన్నారు మన ద్వారపాలకులు, మీరు కొంచెం వాళ్ళని శిక్షించాలి అంటేను విష్ణుమూర్తి చెప్తారనమాట. లక్ష్మీదేవి, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీ మాట వినేసి నేను వాళ్ళని శిక్షించినట్లయితే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, భార్య మాట విని ఇలా చేశారు అనుకుంటారు. అందుకోసమని సరి అయినటువంటి సమయం వచ్చే వరకు ఆగు, వాళ్ళకి తగిన శిక్ష అన్నటువంటిది లభిస్తుంది. ఎవరినైనా భక్తుల్ని మహాత్ముల్ని ఆపినట్లయితే అప్పుడు వాళ్ళ క్రోధం అన్నటువంటిది వాళ్ళని శిక్షిస్తుంది అని చెప్పుకుంటారు. అప్పటి నుండి లక్ష్మీమాత వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ వైపు చికాగ్గా చూస్తూ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట, ఎప్పుడెప్పుడు వీళ్ళు శిక్షించబడతారా అనేసి. సనక సనందనాది ఋషులు వచ్చినప్పుడు వాళ్ళు ఆపుతారు. వాళ్ళకి ముల్లోకాల్లో ఎక్కడ అనుమతి అన్నటువంటిది అవసరం లేదు. ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనమాట. బ్రహ్మనిష్టా గరిష్ఠులు, మహా తపస్సంపన్నులు, మహాత్ములు వాళ్ళకి ఎప్పుడూ కూడా క్రోధం, కోపం అన్నటువంటిది రాదు. కానీ అది భగవంతుని సంకల్పమే వాళ్ళ కోపంగా వ్యక్తం అవుతుంది. మేము భగవంతుని కలవడానికి వస్తే మీరెందుకు ఆపుతున్నారు, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో అహంకారం పెరిగింది, ఇక్కడ ఉండటానికి మీకు ఇక అర్హత లేదు అనేసి మీరు రాక్షస యోనుల్లో జన్మించెదరు కాక అని శాపం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు కథలో వినే ఉంటారు, ఆ జయ విజయులే తర్వాత జన్మల్లో వచ్చేసి 3 జన్మల్లో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు, రావణ, కుంభకర్ణులు, తర్వాత వచ్చేసి శిశుపాల, దంతవక్తులుగా ఉద్భవించడం జరుగుతుంది. భగవంతుడు 3 అవతారాల్లో వచ్చేసి వాళ్ళందరినీ కూడా సంహరించడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, లోపల ఉన్నటువంటి భగవంతుని కలవాలి అని అనుకున్నప్పుడు ద్వారపాలకులు సుముఖంగా ఉండాలి. వాళ్ళల్లో అహంకారం ఉన్నట్లయితే, వాళ్ళలో చెడు ఉన్నట్లయితే భగవతత్వాన్ని పొందటానికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ భగవతత్వానికి దగ్గర చేయడం కోసం హనుమంతుల వారు ఆయనలో ఉన్నటువంటి ఆ భక్తి తత్వాన్ని, సద్గుణాలని అందరికీ కూడా పంచుతూ ఉన్నారు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు బాగా నవ్వుతూ పలకరించారనుకోండి, దారిలో కనపడిన వ్యక్తి, మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, కాసేపు గడపాలని అనిపిస్తుంది. చికాగ్గా ముఖం పెట్టేసి సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి మనము వెళ్ళాలని. ఒక చిన్న ఉదాహరణ, ఒక గుడికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ గుడిలో ఉన్నటువంటి వాళ్ళు, పనిచేసే వాళ్ళు కానీ, పూజారి కానీ అందరూ కూడా సుముఖంగా ఉండి బాగా వచ్చిన భక్తులను చూసుకుంటూ ఉన్నట్లయితే, అది చిన్న గుడ పెద్ద గుడ అన్నటువంటిది కాదు, ఎటువంటి దేవాలయం అయినా చక్కగా వచ్చిన వాళ్ళకి పూజ చేయిస్తూ సిన్సియర్ గా ఉండి అంకిత భావంతో పనిచేస్తూ ఇంత ప్రసాదం పెడుతూ ఉన్నట్లయితే మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఎంత ఆర్భాటంగా పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నా అక్కడ వెళ్ళినటువంటి భక్తుల్ని చిన్న పురుగుల కంటే హీనంగా చూసే వాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల. ప్రాక్టికల్ గా జరిగినటువంటివి. ధనానికి ఆశించి అసలు భగవంతుడి పట్ల పూర్తి భక్తి భావన లేకుండా వచ్చిన వాళ్ళని తోసేస్తూ అనరాని మాటలు అక్కడే అంటూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, భగవంతుడు ఇంత దూరం వచ్చి మీ ఎదురుగా ఈ బాధలు పడే కంటే కొన్ని చోట్ల క్యూలలో నిలబడి ఉన్నప్పుడు కొట్టుకున్నటువంటి సంఘటనలు కూడా జరిగి ఉన్నాయి. మాటలు అనుకోవడం, పుణ్యక్షేత్రాలకి అట్లా వెళ్ళినప్పుడు కొన్ని చూసినటువంటి రకరకాల వ్యక్తులు ఉంటారు. అంత దూరం వచ్చి ఆ బాధ పడే కంటే ఇంటి దగ్గర ఉండి మనస్సులో తలుచుకోవడం మంచిది కదా భగవంతుడు అని అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి హనుమంతుల వారు భక్తులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నారనమాట. ఆయన భక్తి భావంతో, సద్గుణాలతో
హనుమంతుల వారు నిరంతరం ఆ రామనామం చేస్తూ రామనామాన్ని జపిస్తూ ఆయన ధరించి ఉన్నారు కదా. మనం కూడా అదే విధంగా ఆయనలాగే భక్తి భావాన్ని కలిగి ఉన్నట్లయితే ఉన్నత స్థితిని పొందుతాం కదా అని ఆ భావన మనందరిలో కల్పించడం జరుగుతుంది. ద్వారపాలకుడిగా ఉండడం అంటే జస్ట్ మనం ఊహించుకోకూడదు. ఒక సౌధంలో రాముల వారు లోపల ఉంటారు, ఆయన గేటు దగ్గర ఉండి మనల్ని పంపిస్తారని కాదు, అంతరార్థాన్ని గ్రహించాల్సి ఉంటుంది అనమాట. ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలన్నింటినీ మనకి పంచుతూ మనల్ని అందరినీ కూడా రామతత్వానికి దగ్గర చేస్తారు. ఒక వారధి లాంటి వారిని చెప్పచ్చు. సబసు కలహే తుమ్హారీ శరణ తుమ్ రచ్చక్ కాహూ కో డరన. తుమ్ రచ్చక్, రచ్చక్ అంటే రక్షక, మీరు రక్షించేవారు ఉండగా, మీ రక్షణలో ఉండగా సకల శుభాలని సుఖాలని మీరు కలిగిస్తారు. అటువంటప్పుడు ఇంకా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి భయం అన్నటువంటిది ఉండే అవకాశమే లేదు కదా. కాహు కోడరున, ఎవరికి భయపడతారు, దేనికి భయపడతారు అంటున్నారు. ఇంతకు ముందు చెప్పినటువంటి చౌపాయిలో 21వ చౌపాయిలో ఆయన ద్వారపాలకునిగా ఉండి భగవంతుని దగ్గరికి పంపిస్తారు అన్నప్పుడు అంతరార్థంలో వచ్చేసి ఆయన గురు స్వరూపము అని చెప్పుకొని ఉన్నాం కదా. గురువు యొక్క అనుగ్రహము, శాస్త్రం యొక్క అనుగ్రహము ఉన్నటువంటి వాళ్ళకి మోక్షం అన్నటువంటిది సిద్ధిస్తుంది. శుద్ధ పరబ్రహ్మ స్వరూపం అన్నటువంటిది రామతత్వం ఎరుకలోనికి వస్తుంది. ఈ 22వ శ్లోకంలో మనందరికీ భరోసా ఇస్తున్నారనమాట. హనుమంతుల వారిని ఎవరైతే సంపూర్ణమైనటువంటి శరణాగతితో ప్రార్థిస్తారో అటువంటి వాళ్ళకి అన్ని సుఖాలే శుభాలే కదా, ఇంకా భయం ఎందుకు, నిర్భయత్వ స్థితి అన్నటువంటిది లభిస్తుంది కదా అని చెప్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే చాలా రక్షణగా ఉన్నట్లుగా భావిస్తారు. ఏదొచ్చినా ఏం జరిగినా మా నాన్నగారు ఉన్నారు చూసుకుంటారులేండి, మా అమ్మ ఉందండి చూసుకుంటారులేండి అని అంటాం కదా. ఒక్కొక్కసారి మనకి పెద్ద వయసు వచ్చినా కూడా మనకంటూ సపోర్ట్ ఉన్నట్లయితే, పెద్దవాళ్ళు ఉన్నట్లయితే సరే కొంచెం అటు ఇటు జరిగినా కూడా తేడా వచ్చినా చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఉన్నారులేండి అన్నటువంటి ఆ భావన సపోర్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి జగత్తునంతటినీ పరిపాలించేటువంటి భగవత్ స్వరూపం శ్రీరామచంద్ర ప్రభువుని నిరంతరము సేవించినటువంటి వారు హనుమంతుల వారు, ఆయన మనకి అండగా ఆసరాగా ఉన్నట్లయితే కాహు కోడరన, దేనికి భయపడాలి, ఎవరికి భయపడాలి, భయం అన్నటువంటిది ఉండదు అని చెప్తున్నారు. భౌతికంగాను భయం ఉండదు, మృత్యు భయం కూడా ఉండదు. ఇక్కడ మృత్యు భయం ఉండదు అంటే శరీరం పోవచ్చు, కానీ దేహం నేను కాదు అని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని కూడా హనుమంతుల వారు ప్రసాదించడం జరుగుతుంది. సబసుకలహై తుమ్హారీ శరణ, మిమ్మల్ని శరణు చొచ్చినట్లయితే సకల సుఖాలు శుభాలు అందరికీ కూడా కలుగుతాయి. ఇంతకుముందు ఉదాహరణలు చెప్పుకొని ఉన్నాం. సుగ్రీవుడు, తర్వాత అంగదుల వారు, విభీషణుల వారు, సాక్షాత్తు సీతమ్మ వారు ఎంత దుఃఖంలో ఉన్నారు అశోకవనంలో. చివరిలో వచ్చేసి ఆమె ఇంకా అమ్మవారు దేహాన్ని కూడా వదిలేయాలనుకున్నటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇంకా నేను బ్రతికి ఉండడమే వ్యర్థము అనుకున్నప్పుడు హనుమంతుల వారు వెళ్ళేసి ప్రాణ రక్షణ చేయడం జరిగింది. లక్ష్మణ స్వామి అంతటి శక్తివంతుడు మూర్చిల్లిపోతే సంజీవుని తీసుకొచ్చి ఉద్ధరించడం జరిగింది. మిమ్మల్ని శరణు చొచ్చిన వాళ్ళకి బాధ దుఃఖం అన్నటువంటిది ఉండదు స్వామి అని చెప్తున్నారు. రక్షక్ కాహు కోడరున, ఎప్పుడన్నా కొంచెం భయం కలిగినట్లయితే వెంటనే స్మరించాలి. కాహు కోడరున తుమ్ రక్షక్, మీరు నా రక్షకుడుగా ఉండగా నాకు భయం ఎందుకు స్వామి అన్నటువంటి. आपन तेज संहारो आपै, तीनों लोक हांकते कापै, भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै, नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत बीरा, संकट ते हनुमान छुड़ावै, मन क्रम बचन ध्यान जो लावै. ఈ 4 చౌపాయిలు కలిపి చెప్పుకోవాలి, ఒకే అంశానికి సంబంధించినటువంటివి. ఆపన తేజ సంహారో ఆపై, తీనో లోక హాంకతే కాపై, మీ యొక్క తేజస్సుని శక్తిని మీరు మాత్రమే సంపాదించుకోగలరు, మిగతా వాళ్ళెవ్వరికి ఆపడానికి సాధ్యమయ్యేటువంటిది కాదు అని చెప్తున్నారు. అమితమైనటువంటి పరమశివుల వారి యొక్క శక్తి, వాయుదేవుని యొక్క శక్తి ఆయనలో నిమిడీకృతమై ఉన్నాయి. ఒక్కొక్కసారి చెప్తారు కదా, ఎవరిలో అయినా చాలా గొప్పతనం ఉన్నట్లయితే, సామర్థ్యం ఉన్నట్లయితే
దాన్నంతటినీ నిలిపి ఉంచగలిగినటువంటి శక్తి, తేజస్సుని నిలపగలిగినటువంటి శక్తి వాళ్ళకి మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళ వల్ల అయ్యేటువంటిది కాదు. ఉదాహరణ వచ్చేసి హిరణ్యకశిపుణ్ణి వధించిన తరువాత నారసింహ భగవానుడు ఉగ్రరూపాన్ని దాల్చి ఉంటారు కదా, ఆ క్రోధంలో ఆ భావంలో అలాగే కాసేపు ఉండిపోతారనమాట. బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఆయన్ని శాంతింప చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు వచ్చి ఎంత స్తుతి చేస్తున్నా ఆ రౌద్ర రూపం అన్నటువంటిది, ఆ శక్తి అన్నటువంటిది అలాగే వ్యక్తం అవుతూ ఉంటుంది అనమాట. ఇంకొంతసేపు అలాగే కొనసాగినట్లయితే ముల్లోకాలన్నీ కూడా ఆయన క్రోధాగ్నికి ఆహుతైపోతాయా అన్నటువంటి స్థితి అన్నమాట. చివరికి లక్ష్మీమాతని పిలుస్తారు. లక్ష్మీమాతని పిలిచి, అమ్మ మీ ఆయన చాలా కోపంలో ఉన్నారు, కొంచెం శాంతింప చేయండి అంటేను ఆవిడ అవునా సరే చూస్తాం పదండి అనేసి వస్తారు. వచ్చి ఆ రౌద్ర రూపాన్ని చూసి ఒక్క అడుగు వెనక్కేస్తారనమాట, దగ్గరికి వెళ్ళబోతు. మా ఆయన ఇంతకు ముందు అనేక అవతారాల్లో అనేక రూపాల్లో చూశాను కానీ ఇటువంటి ఉగ్ర రూపాన్ని నేను ఎప్పుడు చూడలేదు, నాకే భీతి కలుగుతోంది, నేను దగ్గరికి వెళ్ళలేను అనేసి. మరి ఎవరు శాంతింపచేయాలి, అంత తేజస్సు అనమాట ఉగ్ర రూపం. ప్రహ్లాదుల వారిని పిలుస్తారు. ప్రహ్లాదుల వారు చూడడానికి చిన్న బాలకుడు, కానీ ఆయనలో ఉన్నటువంటి భక్తి భావన వల్ల భగవంతుడు తాను వేరు అన్నటువంటి భావన ఆయనకి లేదు. చిన్న బిడ్డలు తల్లిదండ్రుల దగ్గరికి ఎంత ఆనందంగా వెళ్తారో, ఆయన అంత తేజో స్వరూపంలో రక్తసిక్తమైనటువంటి నఖాజూలు కలిగి ఉండి ఒకసారి అలా కళ్ళతో చూస్తేనే భయం కలిగేలాగా ఉగ్రరూపంలో ఉన్నారు స్వామి. ఆ తేజస్సు అన్నటువంటిది అలా వెలిగిపోతుంది అనమాట. ప్రహ్లాదుల వారు ఆ నగు మోముతో, చిరునవ్వుతో 2 చేతులు జోడించి ఆయన దగ్గరికి ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తూ దగ్గరికి వెళ్ళి స్తుతి చేస్తారనమాట. ఎంత తేజస్సు ఉగ్రరూపంలో ఉన్నా కూడా అంత చిన్న బాలకుడు వచ్చేసి స్తుతి చేస్తూ ఉంటే ఆ ఉగ్రరూపాన్ని ఉపసంహరించి నెమ్మదిగా శాంతించి ఆ బాలకుని దగ్గరికి తీయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే, హనుమంతుల వారు ఉగ్ర రూపాన్ని దాల్చినట్లయితే ముల్లోకాలన్నటువంటివి కూడా ఆయన తేజస్సుని భరించలేవన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నారు తీనో లోక హాంకతే కాంఫై. ఇక్కడ మీరు కానీ గర్జించినట్లయితే, ఒక్కసారి ఓంకారం చేసినట్లయితే తీనోలో 3 లోకాలు కూడా, భూలోకం, ఉపర్లోకం, సువర్లోకం, ఈ లోకాలన్నీ కూడా దద్దరిల్లిపోతాయి. అంతటి శక్తి తేజస్సు అన్నటువంటిది మీలో ఉంది స్వామి, దానిని సంభాళించి ఉపసంహరింప చేయగలిగినటువంటి వారు మీరు మాత్రమే, మిగతా వాళ్ళ వల్ల అది సాధ్యం కాదు అంటారు. మీరు కుమార సంభవం అది విని ఉన్నట్లయితే పరమశివుల వారి తేజస్సుని ధరించడము చాలా మందికి కష్టం అవుతుందన్నమాట. అంత సులభంగా భరించలేకపోతారు. ఒకరి నుంచి ఒకరు దేవతల్లోనే మార్చుకుంటూ ఉండడము జరుగుతుంది. ఆ పరమశివుల వారి వాయుదేవుని యొక్క శక్తి అన్నటువంటిది హనుమంతుల వారిలో ఉంది. సాక్షాత్తు ఆయనే భగవత్ స్వరూపమై ఉన్నారు కాబట్టి స్వామి మీ తేజస్సును మీరు మాత్రమే నియంత్రించగలరు అని ఆ నారసింహ భగవాన్ని అంత తేజస్సుని ప్రహ్లాదుల వారు ఎలా శాంతింప చేయగలిగి ఉన్నారు అంటే ఆయనతో ఏకత్వాన్ని పొంది ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. ఇంకొక విషయం, మనందరిలో కూడా అమితమైనటువంటి శక్తి ఉంది, దైవశక్తి అన్నటువంటిది ఉంది. ఎందుకంటే మనం కూడా సాక్షాత్తు ఆ స్వరూపమే కదా, భగవత్ స్వరూపం. అయితే మనలో ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి శక్తి అన్నటువంటిది అవిద్య కారణంగా, అజ్ఞానం కారణంగా, ఈ రాగద్వేష అసూయ ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి కారణంగా, ఈ పొరల కారణంగా కప్పివేయబడింది. ఎప్పుడైతే మనము ఈ శరీర మనోబుద్ధుల స్థాయిని, రాగద్వేషాల స్థాయిని దాటి వెళ్తామో మనలో ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి శక్తి వ్యక్తమవుతూ వస్తుంది. ఆ దైవిక శక్తి వ్యక్తమవుతూ వస్తూ ఉన్నప్పుడు ఒకానొక స్థాయికి వెళ్ళినప్పుడు ఈ శరీర మనోబుద్ధులు కూడా శక్తిని తట్టుకోలేవన్నమాట. మంచి ఉదాహరణ స్వామి వివేకానందుల వారు. మామూలు శక్తి కాదు ఆయనలో ఉన్నటువంటిది.
ప్రపంచాన్నంతటిని ఒక్క మాటతో కదపగలరు. అంత శక్తి సంపన్న. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్. ఒక్కటి ఎంత మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. బలమే జీవనం, బలహీనతయే మరణం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ వేదవాక్కు. ఆయన ఒకనొక స్థాయిలో అంటారనమాట, నాలో ఉన్నటువంటి అభేద్యమైనటువంటి అమితమైనటువంటి శక్తిని తట్టుకునేటువంటి దేహము కాదు ఇది అని అంటారు. అంటే ఇందులో ఉండటానికి సాధ్యం కావట్లేదు అంట. ఇది ఎలా ఉంటుందంటే, చిన్నగా ఉన్నటువంటి వస్తువులోనికి ఏనుగు వెళ్ళిపోయింది అనుకోండి, దాని సైజు కంటే తక్కువగా ఉన్నటువంటిది ఏమైపోతుంది, ఆ వస్తువు బ్లాస్ట్ అయిపోతుంది కదా. హనుమంతుల వారి శక్తి అసాధారణమైనటువంటిది. అందుకే ఒకనొక స్థాయిలో రామచంద్ర ప్రభువి ఎంతగానో కీర్తిస్తారనమాట. ఎంతమందైనా ఉండొచ్చు కానీ హనుమకి సమానము అదయ్యా అని చెప్తారు. ఈవెన్ సుగ్రీవుల వారు కూడా అందరినీ పరిచయం చేసి చెప్పేటప్పుడు అందరినీ ఒక ఎత్తుగా చెప్తే హనుమంతుల వారిని ఇంకా గొప్ప ఉన్నతంగా చెప్పడం జరుగుతుంది. నాకు కూడా ఇంకా ఇంకా చెప్పాలని ఉంది, కానీ హనుమంతుల వారి శక్తిని వర్ణించేటువంటి సంపూర్ణంగా వర్ణించడానికి సాధ్యం కావాలి. బోలే పవనసుత హనుమానికి జై, భజరంగ బలి భగవానికి జై. మహాతేజ సంపన్న ఇటువంటి హనుమంతుల వారి మాట విన్నట్లయితే, ఆయన నామస్మరణ చేసినట్లయితే, భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర్ జబ్ నామ సునావై. గోస్వామి తులసీదాస్ గారు ఈ స్తుతి చేసేటప్పుడు కూడా చూడండి, ముందుగా ఆయన తేజస్సుని వర్ణన చేసి తరువాత ఇటువంటి తేజ పరాక్రమవంతుడైనటువంటి మీ మాట, మీ నామం విన్నట్లయితే భూత పిశాచాలన్నీ పరిగెట్టిపోతాయి స్వామి, సకల రోగాలన్నీ కూడా ఏమవుతాయి, తొలగిపోతాయి అని చెప్తున్నారు. కనెక్షన్ అన్నటువంటి చూడండి. మహావీర, మహావీర అంటే మహావీరుడు. ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాము ఎవరిని మహావీరుడు అంటారనేసి. సకల సద్గుణ సంపన్నై ఉన్నటువంటి వారు. జబ్ నామ సునావై, మీ యొక్క పేరు విన్నట్లయితే, హనుమాన్ అనేసరికి, ఆంజనేయ స్వామి అనేసరికి, భూత పిశాచ నికట నహి ఆవై, భూత ప్రేత పిశాచాలన్నీ కూడా పరుగో పరుగు, అసలు దగ్గరికి కూడా రావు, అవన్నీ కూడా భయపడి పారిపోతాయి, దగ్గరికి చేరలేవు అని చెప్తున్నారు. భూత ప్రేత పిశాచాలు ఉన్నాయా లేవా అంటేను ఉన్నాయి, మనమున్నట్లే ఉన్నాయి. జనరల్ గా మనం ఏమనుకుంటామంటే భూత ప్రేత పిశాచాలు దయ్యాలు అనేసరికి అన్ని చెడ్డగా ఉంటాయి, చెడుగా ఉంటారని అనుకుంటాము. కాదు, మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నట్లు కానీ వీటిల్లో కూడా మంచి చెడు అన్నటువంటిది ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనకి వాటికి తేడా ఏంటి అంటే, మనకి స్థూల శరీరం ఉంటుంది. ఈ స్థూల శరీరం ద్వారా ఆకలి దప్పులు అన్నటువంటివి తీర్చుకోగలుగుతున్నాం. ఈ స్థూల శరీరం లేకుండా ఉన్నట్లయితే, సూక్ష్మ రూపంలో ఉన్నట్లయితే వాటిని దయ్యాలు ఇలా చెప్తూ ఉన్నారు. వాటిల్లో కూడా మళ్ళీ భూతాలని, పిశాచులని, ప్రేతాలని ఇలా ఉంటాయి. మనము ఈ దేహంలో ఉన్నప్పుడు చేసేటువంటి కర్మల్ని బట్టి ఆ పాప కర్మలు ఎక్కువగా ఉన్నట్లయితే, ఆ పాపాలు అన్నటువంటి అధికంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దేహాన్ని వదిలేసినప్పుడు ఇంకొక దేహంలో ప్రవేశించడానికి మధ్యలో గ్యాప్ అన్నటువంటిది వచ్చినట్లయితే, ఆ పాప కర్మని అనుభవించడం కోసం వాళ్ళు కొంతమంది బ్రహ్మ రాక్షసులుగా, కొంతమంది పిశాచాలుగా, కొంతమంది భూతములుగా, కొంతమంది దైవులుగా మారటము జరుగుతుంది. సో ఎక్కడో వేరుగా కాదు, స్థూల దేహంలో ఉంటే మనుషులు అని అంటున్నాం, ఒక జీవిగా కనపడుతూ ఉన్నారు శరీరంతో, లేకపోతే సూక్ష్మ రూపాల్లో ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మీరు భాగవతంలో దుందుకారుని కథ విన్నట్లయితే, గోకర్ణుల వారు దుందుకారునికి మోక్షం లభించడం కోసం భాగవత సప్తాహాన్ని చేస్తారు. దుందుకారుడు అనేక అకృత్యాలను చేసి చెడు సహవాసంతో వ్యసనాలకి బానిసైపోయి తల్లిదండ్రులని కొడుతూ అన్ని చోట్ల దొంగతనాలు చేస్తూ చెడ్డ స్త్రీలతో ఉంటూ చేయకూడని అకృత్యాలన్నీ చేస్తాడనమాట. చివరిలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ స్త్రీలందరూ ధనం కోసము
తర్వాత అతడు దొంగతనాలు చేసి తీసుకొచ్చాడు కదా, అది తెలిసినట్లయితే రాజభటులు శిక్షిస్తారేమో, మనల్ని కూడా తీసుకెళ్తారేమో అనేసి భయంతో అతన్ని వదిలించుకోవడం కోసం అతన్ని చాలా బాధ పెట్టి చంపేస్తారన్నమాట. వికృతంగా చంపడం జరుగుతుంది. ఎవరికి తెలియకుండా ఆ విషయాన్ని దాచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ. అయితే దుందుకారుడు ప్రేతాత్మగా మారు. దేహం లేదు, కానీ ఆ బాధతో దేహాన్ని వదిలేస్తున్నారు కదా, ఆ ప్రేత రూపంలో ఉన్నప్పుడు చాలా నరకప్రాయం అనమాట. చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, దాహం ఉంటుంది, ఆకలి ఉంటుంది, తినలేరు, తాగలేరు. ఇలా అనేక ఇబ్బందులు అన్నటువంటి ఉంటాయి. గోకర్ణుల వారు తీర్థయాటన చేసి ఇంటికి వచ్చిన తర్వాత విషయాలన్నీ తెలిసి ఉంటాయి, కానీ ఆయన ఇంతకు ముందు పుణ్యక్షేత్రాల్లోనే తల్లి ఇక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకొని తల్లి మరణించారు, ఇలా జరిగింది అనేసి సోదరునికి అందరికి కూడా శ్రాద్ధ కర్మలు చేసి ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఇంటి సమీపంలో నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆయనకి కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఏదో వ్యతిరేకంగా అనిపిస్తుంది అనేసి ఆయన చాలా గొప్ప తప సంపన్నుడు, సూర్య భగవాన్ని ఉపాసిస్తూ ఉండేవారు. మంత్రజలం తీసుకుని చల్లుతారు. అప్పుడు ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి దుందుకారుడు మాట్లాడతారు. అన్నయ్య, నేనన్నయ్య దుందుకారుని అంటారు. అదేంటి సోదరా, నీకోసం శ్రాద్ధకర్మ ఇవి గయ్యలో అన్ని చోట్ల చేస్తున్నాను కదా అంటే, ఏం చెప్పమంటారు అన్నయ్య, నేను చేసిన పాపాలకి ఆ పుణ్యం సరిపోవడం లేదు, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ దేహం దీంట్లో ఉండలేకపోతున్నాను, ప్రేత రూపంలో. ప్రేతం ఇది గాలి రూపంలో ఉంటుంది అనమాట, వాయులాగా. నన్ను ఎలా అయినా సరే ఈ స్థితి నుండి ఉద్ధరించండి అని అంటారు. ఇక్కడ వచ్చేసి కొంతమంది ఇలా ప్రేత రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతరుల వల్ల ఇబ్బంది పడి ఇలా దేహాన్ని వదిలేసిన వాళ్ళు, లేకపోతే ఇంకా కోరిక తీరకుండా దేహం వదిలిపోయినటువంటి వాళ్ళు వెంటనే వేరే దేహంలో ప్రవేశించలేకపోయినట్లయితే ఈ మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉండడం జరుగుతుంది. వాళ్ళల్లో కూడా కొంతమంది మాత్రమే చెడుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే ఒక ఆలంబన కోసం ఇంకొక దేహాన్ని ఆశ్రయించడం కానీ, ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది. ఎవరైతే మానసికంగా వీక్ గా ఉంటారో, శరీరం కొంచెం వీక్ గా అటువంటి వాళ్ళకి ఈ ప్రభావం అనేటువంటిది ఉంటుందని చెప్తారు. భయం వేస్తోందా? లేదు కదా. తెలుసుకుంటే భయం పోతుంది, అందుకోసమని నేను చెప్పడం అన్నమాట. సో దుందుకారుడు అలా చెప్పేసరికి గోకర్ణుల వారు మళ్ళీ సూర్య ఉపాసన చేసి భాగవత సప్తాహం అన్నటువంటిది జరిపించినట్లయితే దాన్ని మించిన పుణ్యకార్యం అన్నటువంటిది ఇంకొకటి లేదు, తప్పకుండా నీకు ప్రేత రూపం అన్నటువంటిది పోతుంది సోదరా అనేసి ఆ కార్యాన్ని నెరవేర్చడం, తర్వాత వచ్చేసి ఆయన ఉద్ధరింపబడ్డము, వైకుంఠానికి వెళ్ళడం దుందుకారుడు జరుగుతుంది అన్నమాట. ఇక్కడ హనుమంతుల వారిని స్మరించినప్పుడు మనకు మానసికమైనటువంటి శక్తి వస్తుంది, మనసు వీక్గా ఉండదన్నమాట. మనసు, శరీరము, బుద్ధి ఇవన్నీ కూడా చాలా శక్తివంతం అవుతాయి. హనుమంతుల వారే శక్తి స్వరూపం అన్నమాట. ఒక్కొక్క దైవంలో ముఖ్యంగా ఒక అంశం అన్నటువంటిది ప్రధానంగా ఉంటుంది కదా, హనుమంతుల వారు అంటే శక్తి స్వరూపం. ఆ హనుమంతుల వారిని స్మరించినప్పుడు, స్తుతి చేసినప్పుడు ఈ చెడుగా ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నటువంటివి మన దగ్గరికి రాకుండా ఉంటాయి అని చెప్తున్నారు. ఇది ఒక అర్థం, అంతరార్థం. ఇది ముఖ్యమైనది. ఎప్పుడైతే భగవంతుని స్మరిస్తామో, ఆంజనేయ స్వామిని స్మరిస్తామో, ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలన్నింటినీ కూడా స్మరణ చేస్తూ మనలోనికి వచ్చేలాగా చేసుకుంటామో, ఆ భక్తి భావాన్ని కలిగి ఉంటామో, అప్పుడు మన లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి భూత ప్రేత పిశాచాలు, బయట ఉన్నవి కాదు, మన లోపల ఉన్నాయి, మామూలు భూత ప్రేత పిశాచాలు కాదు. ఒక్కొక్కరిలో ఎంతెంత చెడు ఉంటుంది కదా. సో ఈ భూత ప్రేత పిశాచాలు అనేటువంటి దుష్ట భావాలు, దుష్ట ఆలోచనలు అన్నటువంటివి దరి చేరకుండా ఉంటాయి. ఇవన్నీ వదిలిపోతాయి. బయట ఉన్నటువంటి భూతాన్ని, దయ్యాన్ని వదిలించుకోవడం సులభం, మన లోపల ఉన్నటువంటి భూతాన్ని, దయ్యాన్ని వదిలించుకోవడమే కష్టం కదా. ఎంతమంది గురించి ఎన్ని చెడుగా ఆలోచనలు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు లేరు, క్రూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో హనుమంతుల వారిని స్మరించినప్పుడు ఆయన మనలో ఉన్నటువంటి ఈ చెడుని తొలగిస్తారు. ఇది ముఖ్యమైనటువంటి అర్థం. ఒకసారి రెండు భూతాలు మాట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట. ఎవరి గురించి అంటే మానవుల గురించి. ఏంటి విశేషాలు మానవుల గురించి, ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అని అంటేను, ఈ మధ్య కాలంలో మానవుల్లా లేరు,
మనకంటే ఇంకా పవర్ఫుల్ గా ఉన్నారు, మనమే కొంచెం బెటరు అని అనుకుంటున్నాయంట. నిజమే. ఎలా ఇలా మారిపోయి ఉన్నాం కదా స్వార్థంతో. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర్ జబ్ నామ సునావై. ఆ మహావీరుని యొక్క పేరు విన్న వెంటనే చెడుగా ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయని చెప్తున్నారు. ఎప్పుడు భయం వేసినా, ఎప్పుడు ఇలాంటి దుష్ట శక్తులు వస్తున్నాయి అనుకున్నా ఆ హనుమాన్ చాలీసా స్మరించినట్లయితే దూరం ఉంటాయి. ఆంజనేయ స్వామి దండకం మన తెలుగు వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉండేవారు కదా, కొంచెం భయం అనిపిస్తే ఆంజనేయ స్వామి దండకం చదివే అంత బాగుంటుందని చెప్తారు కదా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజేహం భజేహం భజేహం. ఎంత అద్భుతమైనటువంటి స్థుతి అనిపిస్తుంది. ఆ పఠిస్తూ ఉండగానే మనలో శక్తి అన్నటువంటిది వచ్చేస్తుంది. నాసై రోగ హరై సభ పీర జపత నిరంతర హనుమత వీర. వీరుడై ఉన్నటువంటి మహావీరుడైనటువంటి హనుమంతుల వారిని నిరంతరము ఆయన నామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే జపత నిరంతర హనుమత వీర. నాసై రోగ హరై సభ పీర. ఈ నాసై రోగ హరై సభ పీర అన్నటువంటిది సకల వ్యాధులకి కూడా నివారణ మంత్రము అని చెప్తారు. హనుమాన్ చాలీసా అనే ఒక మంత్ర స్వరూపం అని చెప్తారు. అందులో కూడా ఈ నాసై రోగ హరై సభ పీర అన్నటువంటిది చాలా ముఖ్యమైనది. సకల వ్యాధులని తొలగిస్తుంది అని చెప్తారు. మనకి ఆది వ్యాధి రెండు ఉన్నాయి. శరీరానికి కలిగేటువంటి దాన్ని వ్యాధి అంటాం, మనసుకి కలిగేటువంటి రుగ్మతల్ని ఆది అంటాం. ఈ ఆది వ్యాధులని తొలగించేటువంటి శక్తి హనుమంతుని యొక్క నామానికి ఉందని చెప్తున్నారు. నాసై రోగ హరై సభ పీడ. సకల రోగాలు, అంతేకాకుండా పీడ. ఇక్కడ పీడ అంటే పీడ, మనం తెలుగులో పీడ అని అంటాం కదా, దుష్టమైనటువంటి శక్తుల వల్ల కలిగేటువంటి ఇబ్బంది, ఆ పీడ అట్లా అంటారు. తర్వాత గ్రహ బాధలు అని అంటారు కదా, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామిని స్మరించినప్పుడు తొలగిపోతాయని చెప్పడం కాదు, వాస్తవం. అంతరార్థం ఇందాకే చెప్పుకొని ఉన్నాము. మనలో ఉన్నటువంటి చెడు అన్నటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. ఇంకొక విషయం గమనించాల్సింది, మన మనస్సు బలహీనంగా ఉంటే ఈ ఆది వ్యాధులు అన్నటువంటివి ఎక్కువగా ఉంటాయి. భగవంతుని స్మరిస్తూ ఉన్నప్పుడు, ఆంజనేయ స్వామిని స్మరణ చేస్తూ ఉన్నప్పుడు, ఆ స్మరణలో మనకు ఒక నమ్మకం, శ్రద్ధ అన్నటువంటిది ఉన్నప్పుడు, ఆయన అనుగ్రహం ఉంది అని అనిపించినప్పుడు సహజంగానే మనస్సు స్ట్రాంగ్ అవుతుంది. అంతే కదా, మనకంటూ ఒక భరోసా, ఒక ఆలంబన ఉంది అంటే మనం స్ట్రాంగ్ అవుతాం, లేకపోతే బలహీనం అవుతాం. మనస్సు ఎప్పుడైతే బలోపేతం అవుతుందో వెంటనే మనస్సు, శరీరము అన్నటువంటివి కూడా పూర్తిగా స్ట్రాంగ్ అవుతాయి. ఇది గమనించాలి. ఎందుకు మృత్యుంజయ మంత్రం కానీ ఇలాంటి స్మరణ చేయమంటారు, విష్ణు సహస్రనామం పారాయణం చేయమంటారు, హనుమాన్ చాలీసా చదవమంటారు అన్నప్పుడు దైవికమైనటువంటి వైబ్రేషన్స్ అన్నటువంటివి మనలోనికి వచ్చినప్పుడు నెగిటివ్ గా ఉన్నటువంటివన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. సంకటతే హనుమాన చూడావై మన క్రమవచన ధ్యానుజో లావై అంటున్నారు. సంకటతే హనుమాన చూడావై. హనుమ మిమ్మల్ని స్మరించినట్లయితే ఎలాగూ అంటే మన క్రమ వచన, మనస వాచ కర్మన. మన క్రమ వచన ఉంది కదా, వచన అంటే వచన, వాక్కు ద్వారా మీ నామస్మరణ చేయటము, మనస్సుతో మిమ్మల్ని చింతిస్తూ స్మరిస్తూ ఉండటము, మీ గుణగణాలని శ్రవణం చేస్తూ ఉండటం. క్రమ, ఇక్కడ క్రమ అన్నప్పుడు కార్యం, క్రియ చేయటం. మనస్సులో స్మరణ చేయటము, నామాన్ని పలకడము, కర్మల్లో కూడా మీకు పూజాధికాలు అర్చనలు చేయటం. మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా ఎవరైతే మిమ్మల్ని ధ్యానిస్తారో, అర్చిస్తారో, ఆరాధిస్తారో అటువంటి వాళ్ళకి ఆంజనేయ స్వామి హనుమ సంకటతే హనుమాన చూడావై. సకల కష్టాలు, సమస్యలు, సంకటము అంటే కష్టం, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి, సమసిపోతాయి అని చెప్తారు. ఇంకేం కావాలి మనకి? హనుమంతుల వారు ఉన్నట్లయితే ఆనందంగా ఉన్నట్లే.
आपन तेज संहारो आपै, तीनों लोक हांकते कापै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट ते हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। बोलिए पवन सुत हनुमान की जय। ॐ लोका समस्ता सुखिनो भवन्तु। ॐ असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।